నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు। ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి, ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డీఎం గంగాధర్రావు విజ్ఞప్తి। జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా 64వ చండీ హోమం, పెద్ద సంఖ్యలో హాజరై హోమం తిలకించిన భక్తులు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది। శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు। ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు। స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు। భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రిషికేష్ మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు। श्रीमद्वेंकटेश्वर स्वामिनः दिव्यानुग्रह प्रदानैत्यर्थम् अस्रमादमानस्य महेशनामदेयस्य धर्मपत्न्यानाम्या चिरंजीवनः दिनेशमहारावनामदेयस्य सह कुटुम्बानाम् अस्रमादमानस्य देकार्तिकनामदेयस्य सह कुटुम्बानाम् गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा। గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం మన ఈ శనివారం సందర్భంగా ఉదయాన్నే సుప్రభాత సేవా కార్యక్రమం నిర్వహించుకొని తదనంతరం స్వామివారికి అలంకరణ, తర్వాత అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించుకొని నివేదన గోష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకి సర్వదర్శనాలు అలాగే అష్టోత్తర దర్శనాలు జరిపించుకున్నాం। ఈరోజు శనివారం సందర్భంగా పౌర్ణమి, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి ఆరుద్ర కార్తె కూడా ప్రారంభమైంది కావున వరుడు కూడా సహకరించడంతో భక్తులు చక్కగా విశేషంగా స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందారు। తదనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ తదియారాధన కార్యక్రమం జరిపినది। ఈ స్వామివారి కోరికలు ఎన్నో నెరవేర్చిన వారందరికీ తులాభార కార్యక్రమం అలాగే మొక్కుబడులు చెల్లించుకున్నారు। భక్తులందరూ సర్వదర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందారు। జయ శ్రీమన్నారాయణ। ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవీ గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు। జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో శనివారం డిపో మేనేజర్ గంగాధర్రావు మీడియాతో మాట్లాడారు। నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్లను మంజూరు చేస్తున్నామన్నారు। అదేవిధంగా రాయితీ పాస్లను కూడా ఇస్తున్నామన్నారు। కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నామన్నారు। దీంతో పాటుగా ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు। కావున ప్రయాణికులు తమ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ సమావేశంలో ఆర్టీసీ ఏఎం వరలక్ష్మి పాల్గొన్నారు। ఈ జంగారెడ్డిగూడెం
ఆర్టీసీ డిపో వారు ఈ పరిసర ప్రాంత ప్రజలు మరియు విద్యార్థుల సౌకర్యార్థం మరి స్కూల్స్ డివిజన్ దగ్గర నుంచి మరి పాసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఫ్రీ పాసులు ఆగస్టు వరకు ఇస్తాం. ఆగస్టు నెలాఖరు దాకా ఫ్రీ పాసులు ఇవ్వబడుతుంది. దానికి వారి యొక్క కళాశాల యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. తెచ్చుకుంటే ఫ్రీ పాస్ ఇస్తాం. ఫ్రీ పాస్ అనేటువంటివి లేడీస్కి వచ్చేటప్పటికి 10th క్లాసు లోపు బాలికలకి ఇస్తాం. అట్లాగే జెంట్స్కి వచ్చేటప్పటికి 7th క్లాసు లోపు బాలురికి ఫ్రీ పాస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సెషన్ పాసెస్ మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ 3 రకాలుగా ఇస్తాం కన్సెషన్ పాసెస్. మరి ప్రస్తుతం అయితే చాలామంది వచ్చి తీసుకుంటున్నారు, జారీ చేయబడుతున్నాయి. మరి అందరూ కూడా స్టూడెంట్స్, ఈ పరిసరాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాసెస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే రకంగా ఇంతకుముందున్న సర్వీసులు ప్రకారంగానే ఇప్పటికి కూడా మన నడుస్తాయి. బడి బస్సులు మన డిపో నుంచి 2 రూట్స్లో ఆల్రెడీ తిరుగుతున్నాయి. గంగవరం రూటు, కామైపాలెం రూట్లో 2 బడి బస్సులు తిరుగుతున్నాయి. అలాగే సర్వీస్ వైజ్ చూసుకుంటే మన విజయవాడ సెక్టరు, ఏలూరు, రాజమండ్రి ఇంతకుముందు ఉన్నట్లుగానే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఆపరేట్ అయినట్టు విధంగా జంగారెడ్డిగూడెం డిపో నుంచి మరి ప్రతి పౌర్ణమి కూడా అరుణాచలం బస్సు అనేటువంటిది వేస్తున్నాం. మరి ఈ నెక్స్ట్ పౌర్ణమి కూడా బస్సు వెళుతుంది. మరి ఆసక్తి గల భక్తులందరూ కూడా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒక 35 మంది ప్యాకేజ్ టూర్కి ఉన్నట్లయితే వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా మరి జంగారెడ్డిగూడెం డిపో, ఆర్టీసీ డిపో వారు కల్పించుకుంటే రవాణా సౌకర్యాన్ని వినియోగించకుండా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 64వ చండీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని హోమంను వీక్షించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్, ఈమని శశికుమార్ శర్మలు చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమికి సాయంత్రం ఆ చంద్రగ్రహణాల మధ్యలో శుద్ధి హోమం చేసుకున్న అపూర్వమైన కార్యక్రమాన్ని ఆలయ పునర్నిర్మాణం అయినప్పటి నుంచి వేరంపాలెం ఆర్థిక మార్గనిర్దేశకంలో ఆలయ కమిటీ నిర్విరామంగా అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదాలు ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుమతి కార్యక్రమాలు చేసుకోగలుగుతూ ఈ రోజున అభయానాలు చేశారు చేయడానికి చాలా ఆనందంగా సంతోషిస్తున్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూకాలమ్మ అమ్మవారి జీవితంలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే లోక కళ్యాణార్థం చేసేటువంటి విధానం ఇక్కడ సంకల్పం చెప్పబడుతుంది. అదేవిధంగా కూర్చున్నట్టు సంప్రదాయాలు ఎవరైనా బ్రహ్మలు వాళ్ళ ఇష్ట ప్రాప్తి, అనిష్ట పరిహారం వాళ్ళకి సంబంధించినటువంటి సంకల్పం అది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కూర్చున్న దంపతులు ఎవరైతే వాళ్ళే స్వయంగా ఆ యొక్క హవిష్యుని ఆ యాగంలో యజ్ఞంలో సమర్పించడం, హోమంలో సమర్పించడం పూర్వమైనటువంటి అవకాశం నూకాలమ్మ తల్లి ఇవ్వటం, అది 1వ చండీ హోమం నుంచి 64వ చండీ హోమం వరకు ఈ రకంగా దంపతులంతా కూడా చేసుకోవడం వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు వెలుగు కనపడటమే నూకాలమ్మ తల్లి యొక్క నిదర్శనంగా మనం భావిస్తున్నాం. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక మహాశక్తి సంభూతంగా ఆవిర్భవించినటువంటి శ్రీ 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 నూకాలమ్మ వారి దివ్య సన్నిధిలో మరి ప్రతి పౌర్ణమికి ఆలయం ప్రతిష్ట చేసిన దాని నుంచి పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమం నిర్వహించాలని ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి మహాయజ్ఞం
64 చండీ హోమం. ఈ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటారు. ఇది శుక్రవారం యుక్తంగా వచ్చినటువంటి విశేషమైనటువంటి పౌర్ణమి వచ్చిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరి సహాయ సహకారంతో మరి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం అమ్మ అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని, కావున ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కండేయపురం ప్రభుత్వ పాఠశాలలో నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. విద్య వల్ల ఉపయోగాలను వివరించారు. అదేవిధంగా విద్యపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించిందో తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ, మాణికల వెంకటేశ్వరరావు, జంగా ప్రసాద్ రెడ్డి, చిత్తపూడి దుర్గేష్, నానితో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు విద్యలో రాణించాలని టీడీపీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు సాయిలు సత్యనారాయణ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలోని ఎంపీపీ స్కూల్లో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనిని గుర్తించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే మెరుగైన మౌలిక వసతులను కల్పించబోతున్నామన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాయిల రాంబాబు, గ్రామ ఉప సర్పంచ్ అద్దేపల్లి చంద్రరావు, నాయకులు శీలం రామచంద్రరావు, పారేపల్లి మణిబాబు, ప్రగడ వెంకటేశ్వరరావు, శీలం కృష్ణంరాజు, శీలం వెంకట్రాజు, నల్లగోపు త్రిమూర్తులు, తేజ, శ్రీను, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు,
కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహకరించాలని మైసన్నగూడెం సర్పంచ్ సింగుదాసు హైమావతి కోరారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిజమైన నిరుపేదలు మాత్రమే ఉన్నారని, వారికి అన్ని విధాలా ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహకరిస్తూ వారి ఉన్నతికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయుడు ఈమెని శశికుమార్ అధ్యక్షత వహించగా గ్రామ టీడీపీ నాయకులు నూనె పల్లారావు, విద్యా కమిటీ ఉపాధ్యక్షులు లింగగిరి సత్యవాణి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో వారు మీడియాతో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి యోగ్యమైన అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ మొత్తం కంట్రీ వైడ్ జరుగుతుంది. దానిలో భాగంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ప్రీ సిట్టింగ్స్ అంటే ముందస్తుగా సిట్టింగ్స్ కేసులు సెటిల్ చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ 5 అంతస్తులో క్లాపస్ ఆఫీస్లో ప్రతిరోజు వర్కింగ్ అవర్స్లో అంటే 10:30 to 5 PM వరకు కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. బయట ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, తర్వాత మోటార్ వెహికల్ కేసెస్ కానీ,
అట్లా ప్రతి కేసు ఎన్ఐ యాక్టులు కానీ ఏవైనా కానీ రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మీకు మీరు సెటిల్ చేసుకున్నవి ఏ కోర్టులో ఆ కోర్టులో తీసుకెళ్ళొచ్చు. మీ మధ్య ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమన్నా ఉండి ఆగిపోతే కనుక నేరుగా మా దగ్గరికి వస్తే ఏ కోర్టులో ఉన్నా కానీ మేము ఆ కోర్టు నుంచి ఆ రికార్డును కాల్ఫర్ చేసి అది మధ్యవర్తిత్వం చేసి అంటే కౌన్సిలింగ్ చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆ మ్యాటర్ని సెటిల్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మేము సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు రాజీ పడదగ్గ కేసుల్ని ఐడెంటిఫై చేసి సుప్రీంకోర్టు వారు నోటీసులు అందజేయమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 15 కేసుల్లో నోటీసులు మేము జారీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రీ సిట్టింగ్స్ వరకు ఇక్కడ ప్రీ సిట్టింగ్స్ వచ్చే కనుక వాళ్ళతో మాట్లాడి రాజీ పడదగ్గ కేసులని అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులని పిలవడం జరుగుతూ ఉంది. కనుక ఈ అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 15 కేసుల్లో వాళ్ళు ప్రీ సిట్టింగ్స్ వరకు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి సుప్రీంకోర్టులో వాళ్ళ కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాళ్ళ అదర్ సైడ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు రాజీ పడదగ్గ అంశాలు ఏమైనా ఉంటే కనుక రాజీ పడటానికి గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ 29/6న జరగబోతూ ఉంది. జూన్ నెల ఈ నెల 29న మనకి సంవత్సరంలో ప్రతి సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. ఇది 2వది అవుతుంది జరగబోయేది. ఈ 2వ యొక్క లోక్ అదాలత్లో కొరకు ప్రీ సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రీ సిట్టింగ్స్ వచ్చేసేసి ప్రతిరోజు చైర్పర్సన్ గారు లాపస్ మేడం దగ్గర పైన జరుగుతూ ఉంటాయి. మరి ఉన్న కక్షిదారులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వెసులుబాటు చేసుకోవచ్చు. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 110 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కొద్ది పక్కన కొద్ది ముందుకు వచ్చింది. స్వామివారి శాశ్వత అన్నప్రసాద ట్రస్టునకు, గో సంరక్షణ పథకమునకు, వృక్ష ప్రసాద పథకమునకు మరియు వసతి గదుల రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం జల్లేరు మధ్య ద్విచక్ర వాహనంపై వెళుతున్న 2 వ్యక్తులను డీసీఎం వ్యాన్ ఢీకొంది. దీంతో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రుదేవ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి బంటుమిల్లి నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ తన సిబ్బందితో చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ 2 యువకులు తాడువాయి గ్రామంలో పొగాకు పనులకు వెళుతున్నట్లు తెలిసింది.
పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన 11 మంది మిత్రులు బాపట్ల జిల్లా వేటపాలెం దగ్గరలో ఉన్న రామాపురం బీచ్కి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం వీరంతా బీచ్లోకి దిగారు. ఇంతలో పెద్ద అల రావడంతో వీరిలోని జాలకిషోర్, తేజ, అమ్మన్ రాజా, నితిన్లు గల్లంతయ్యారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తేజ, కిషోర్ మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన 2 మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో దుగ్గిరాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రానికల్లా వచ్చేస్తామని ఇంటి దగ్గర చెప్పి వెళ్లిన యువకులు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయా కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. పెంచుకున్నామయ్యా మేము అయ్యా మాకెవరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డీఎం గంగాధర్రావు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా 64వ చండీ హోమం, పెద్ద సంఖ్యలో హాజరై హోమం తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.